కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరి నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నాని అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని విదేశాలకు వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు. టీడీపీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసుల ప్రకారం ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నారు. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నాని అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని విదేశాలకు వెళ్లకుండా ఆయన పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు. టీడీపీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసుల ప్రకారం ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే కొడాలి నానికి సంబంధించి లుకౌట్ నోటీస్ అయితే జారీ చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక దీన్ని వైసీపీ నేతలు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఏదైతే కొడాలి నానికి సంబంధించి ప్రాథమిక హక్కులు కూడా కాలరాసే క్రమంలో టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, మరికొందరు నాయకులు కావచ్చు, వాళ్ళు టీడీపీని విమర్శలు అతి ఎక్కువగా విమర్శలు గుప్పించడం జరిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన ఆరోపణలకు సంబంధించి, విమర్శలకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదైతే ప్రాథమిక హక్కు, ఏదైతే ఆయన హెల్త్ కండిషన్ బాగోలేదని చెప్పేసి ఆయన హుటాహుటిన అక్కడి నుంచి గుడివాడ నుంచి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో కూడా చికిత్స అందించిన తర్వాత కూడా చికిత్స సరిగా లేకపోవడంతో ఆయన మరో ప్రాంతానికి ముంబైకి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స అందించడం జరిగింది. అక్కడ కూడా సరిగా లేకపోతే అమెరికా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళు ఒక కుటుంబ సభ్యులు చేయడం జరిగింది. సో ఈ మేరకు తనకు అమెరికా వెళ్లేందుకు కూడా
ప్రయత్నిస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దీన్ని అడ్డుకునే క్రమంలో భాగంగా ఆయన హెల్త్ ఇష్యూస్ లో బాధపడుతున్నప్పుడు దాన్ని కక్ష సాధింపు చర్యగా వాటిని వెళ్లకుండా అడ్డుకోవడానికి ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏదైతే టీడీపీకి చెందిన కొంతమంది నాయకులందరూ కూడా ఈ ఫిర్యాదు చేయడం జరిగింది కృష్ణా జిల్లా ఎస్పీకి. ఏదైతే కొడాలి నాని దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన మీద ఇప్పటికీ పలు అక్రమాలకు పాల్పడ్డన్న ఆరోపణలు ఉన్నాయి. సో కాబట్టి ఆయనని దేశం విడిచి వెళ్లకుండా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. కనపర్తి శ్రీనివాసరావు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి. అయితే వెంటనే స్పందించిన ఎస్పీ లికౌట్ నోటీసులు జారీ చేశారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ నుంచి కానీ లేదా షిప్ మీద కానీ బయట దేశం విడిచి వెళ్లకుండా ఈ లికౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి. దీంతో ఇప్పుడు కొడాలి నాని అమెరికా వెళ్లే ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే తన శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లాలనుకుంటుందో దానికి బ్రేక్ పడ్డట్టు అయింది. మరి ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నారనేది కూడా ప్రధానంగా ఒక వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి కొడాలి నాని బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.